హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చింతకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ చింతకాయ తొక్కు ఒకసారి గాని దంచిపెట్టుకున్నట్లయితే మనకి 2 సంవత్సరాల పాటు కూడా నిలువ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇది మనం తీసుకొని పచ్చిమిర్చితో కానీ, ఎండుమిర్చితో కానీ పచ్చడి తయారు చేసుకున్నట్లయితే చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడైతే చింతకాయ తొక్కు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఈ చింతకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత మాత్రమే వీటి మొదళ్ళనైతే తీయాలండి. ముందుగా మొదళ్ళు తీసినట్లయితే తొక్కు పాడవుతుందండి. ఇలా మొత్తం శుభ్రంగా కడుక్కొని బాగా ఆరనివ్వాలండి. ఇప్పుడైతే మనము ఈ మొదలన్నిట్లు కూడా తీసేసుకోవాలి. ఇలా మొదళ్ళన్నీ తీసేసుకోవాలండి. చేత్తో వీలైతే చేత్తో తీసేసుకోవాలి. లేకపోతే కత్తిపీట సాయంతో తీసేసుకోవాలండి మొదళ్ళన్నీ కూడా. ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా, చెడిపోయినవి అలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ తీసేసుకోవాలండి పక్కకి. అక్కడక్కడ ఏమైనా కాయ పాడైపోయినా కూడా కోసేసి పక్కకైతే తీసేసుకోవాలండి. వచ్చిన కాడికి వీలైతే నార కూడా తీసేసుకోవాలండి. నార ఒక్కొక్క దానికైతే వచ్చేస్తుంది. వచ్చిన కాడికి నారైతే తీసేసుకోవాలి. దంచేటప్పుడు కూడా ఈ పీచు అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చిన కాడికి మాత్రం తీసేసుకోవాలండి. ఇలా పాడైపోయినవి తీసేసుకోవాలి పక్కకి. ఇలా అన్నీ శుభ్రం చేసేసుకోవాలండి. ఎక్కడా కూడా నెమ్ము అనేది తగలకూడదండి. నెమ్ము తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది. ఈ తొక్కు అనేది నిల్వ ఉండడం కష్టమవుతుందండి. బూజొచ్చేస్తుంది. ఇలా మొత్తం నారంతా వచ్చేసిలా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ 4 కేజీల చింతకాయలండి ఇవి. ఇవి మొత్తం నార వచ్చిన కాడకి తీసేసి మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాము. కాయ సైజెస్ చిన్నదిగా ఉంది కానీ బాగా ముదురు కాయలండి ఇవి. కాయలే తీసుకోవాలండి. ఇది వేస్ట్ అంతా వచ్చేస్తుందండి. ఈ వేస్ట్ కూడా మనం తొక్కి దంచిపెట్టుకున్నట్లయితే దేవుడి సామాన్లు అవి కడుక్కోవడానికైతే బాగుంటుందండి. చాలా బాగా పోతుంది. ఇలా అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఈ 4 కేజీల చింతకాయల్లో కొంచెం లేతవి కూడా వచ్చాయండి. ఇవైతే పచ్చడికి బాగోవని పక్కకు తీసి పెట్టాము. ఇవి దంచి పెట్టుకొని పప్పు కూరల్లో కానీ పప్పుచారులో కానీ వేసుకోవచ్చండి. ఇవి త్వరగా పాడైపోతాయి కాబట్టి త్వరగా వాడేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పచ్చడి దంచుకుందామండి ముదురుకాయల్ని. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ దంచుకోవాలండి. లేకపోతే అన్నీ ఒకేసారి వేసినట్లయితే మెదగవండి. మనం వాడే గరిటెలు కానీ, రోలు కానీ, రోకలు కానీ మొత్తం కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా నెమ్ము ఉండకూడదండి. నెమ్ము ఉన్నట్టయితే పాడైపోతుంది. ఈ పచ్చడి మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. 75% దంచుకొని గాజు సీసాలో కానీ, జాడీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి పెట్టుకొని మళ్ళీ దీన్ని ఒక వారం తర్వాత తిరగ దంచాలండి. తిరగ దంచేటప్పటికి విత్తనాలవి కూడా బాగా ఊరుతాయండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 75% మెదిగే వరకు దంచుకోవాలి. అందులోనే కొంచెం మెంతులు వేసుకోవాలండి. కూడా మెత్తగా మెదగాల్సిన అవసరం లేదండి. ఇలా దంచుకున్న తర్వాత మనమైతే దీన్ని డబ్బాలో తీసి పెట్టుకోవాలండి. ఇలా అంతా డబ్బాలో తీసి పెట్టుకోవాలి. ఒకసారి దంచుకొని అది తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నట్లయితే మళ్ళీ తిరగ దంచేటప్పటికి మెంతులవి బాగా నానతాయండి. బాగా జిగటొస్తుంది. తొక్కు చాలా బాగుంటుందండి. ఇది రెండో వాయి దంచుతున్నామండి. ఇలా వాయిలుగా దంచుకున్నప్పుడు వాయికి కొంచెం మెంతులు గనక డబ్బాలో వేసుకున్నట్లయితే రెండోసారి దంచేటప్పటికి బాగా మెంతులు బాగా ఊరుకొని మెత్తగా అయిపోయి జిగట బాగా వస్తుందండి. తొక్కు అనేది చాలా బాగుంటుంది. నేను 4 కేజీల చింతకాయలకి ఒక అర కేజీ దాకా లేత కాయలు కానివ్వండి, పీచు కానివ్వండి, వేస్ట్ కానివ్వండి అంతా కూడా అర కేజీ దాకా పోయిందండి. ఇకపోతే 3.5 కేజీ మాత్రమే నాకు మిగిలాయండి. నేను దీనికి గాను ఉప్పు 700 గ్రాములు ఉప్పు అయితే వేశానండి. మెంతులైతే ఒక 50 గ్రాముల దాకా వేసామండి. పసుపు మాత్రం 4 స్పూన్లు, 5 స్పూన్ల దాకా పడిందండి. వచ్చే కలర్ని బట్టి కావాలనుకున్న కలర్ని బట్టి పసుపు అయితే వేసుకోవచ్చండి. 3.5 కేజీ మొత్తం కూడా ఇలా ఒక్కొక్క వాయిగా దంచుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో వచ్చిన పీచు అయితే తీసేసుకోవాలండి. ఇలా మొత్తం దంచుకొని తొక్కంతా రెడీ చేసేసుకోవాలి. ఇదైతే మనకి 2 సంవత్సరాల పాటు నిలవ ఉంటుందండి. కలర్ కొంచెం డల్ అవ్వాల్సిందే కానీ తొక్కు మాత్రం చెదిరిపోదండి. అంత బాగుంటుంది. ఇదంతా కూడా నాకు 2 కేజీల చింతకాయలకు వచ్చిన చింతకాయ తొక్కండి. ఈ తొక్కుని ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తిరగ తొక్కోవాలండి. అప్పుడే జిగురు బాగా వస్తుందండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న తొక్కుని అప్పుడప్పుడు మనం ఎండుమిర్చితో కానీ, పచ్చిమిర్చితో కానీ
దోసకాయతో కానీ, మామిడికాయతో కానీ, పల్లీలతో కానీ పచ్చడి చేసుకున్నట్లయితే చాలా చాలా బావుంటుందండి. సమ్మర్‌లో చద్దన్నంతో పాటు ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా! ఉంటుంది. టేస్ట్ అంత బావుంటుందండి. ఏ టిఫిన్స్ కూడా దీనికి సరిపోవండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.